హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో మనం బోటిక్ స్టైల్లో బ్లౌజ్ని ఎలా అయితే ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఇస్తారో, ఎలా దాన్ని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను వివరంగా. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే చూడండి, ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టాను అంటే లోపల లైనింగ్ వైపు ఇది ఎక్కడా కూడా స్టిచ్చెస్ అనేవి మనకి బయటికి కనిపించవు. చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్. ఇది చూడండి పై పార్ట్ పోట్లీ బటన్స్ ఇచ్చాను. పై వైపును కూడా స్టిచ్చెస్ అనేవి ఎక్కడా కూడా కనిపించవు. దీనిపైన కోట్ కొడతాం. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో చూశాక. ఇప్పుడైతే లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ పేపర్ కట్ చూపించాను. అదే పేపర్ కటింగ్ని క్లాత్ పైన పెట్టి ఇలా మార్కింగ్ వేసేసి, ఎక్కడైతే మనం ప్రిన్సెస్ అనేది సైడ్ కటింగ్ అతుక్కుంటామో అక్కడ మాత్రమే పావించు ఎక్స్ట్రా దీని మీద మార్క్ చేసుకొని మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ చేసేసుకోవాలి. అక్కడ మనం అతికేటప్పుడు పావించు అతుక్కుంటాం కదా, అందుకని సెంటర్లో ఎక్స్ట్రా కొంచెం మార్క్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నా, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నా, టైం వేస్ట్ కాబట్టి. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే పేపర్ కటింగ్ మనం వేరేగా ఉంచేసుకుంటే మనం మళ్ళీ ఏవైనా బ్లౌజెస్ ఉండేటప్పుడు వాటిని కట్ చేసుకోవచ్చు. మీకు కటింగ్ కావాలి అంటే పార్ట్ 1 వీడియో వేరేగా ఉంది, కటింగ్ ప్రిన్సెస్ కటింగ్. దీనికంటే ముందు పోస్ట్ చేశాను. ఆ వీడియోని చూసినట్లయితే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే కట్ చేసుకున్న పార్ట్స్ రెండింటిని సమానంగా ఉన్నాయి లేనిది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ ఎంత? 10 ఇంచెస్. 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని దాన్ని ఈక్వల్గా ఒక మార్క్ వేసుకొని అక్కడ మనం కట్స్ అనేవి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ రాకుండా కట్స్ దగ్గరికి వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి చిన్న కట్స్ అయితే ఇక్కడ పెడుతున్నా. అటు ఇటు 2 పార్ట్స్కి కూడా చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పేపర్ పైన కోట్ మనం పైన కొట్టాలి కాబట్టి పేపర్ పైన వేరే మార్కింగ్ వేస్తున్నా. ఆ పేపర్ పైన మనం కోట్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇదే ప్రిన్సెస్ కట్ని పేపర్ పైన మార్కింగ్ వేసేసాను కదా, ఇప్పుడు దాన్ని ఎలా కోటుగా మార్చుకోవాలి, కోటుకి ఎంత తీసుకోవాలి అనేది మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇలా తీసుకొని దీన్ని కోటుగా మారుస్తాను. చూడండి, ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ మొత్తాన్ని మార్కింగ్ చేసి చూపిస్తున్నా మీకు. ముందు ఎలా అయితే ప్రిన్సెస్ కట్ వేసుకున్నామో సేమ్ దాన్నే వేసేసుకొని ఈ ప్రిన్సెస్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఒక వేస్ట్ పేపర్ని తీసుకొని చంక వైపున నేను చూపిస్తున్న విధంగా చంక వైపున ఇలా అటాచ్ చేసుకోవాలి. ఏదైతే ప్రిన్సెస్ కట్ వేర్ చేసుకున్నామో ఈ 2 పార్ట్స్ని చంక దగ్గర ఒక వేస్ట్ పేపర్ పైన అటాచ్ చేసేస్తే మనకి డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు పై వైపున 3 ఇంచులు నెక్ మార్కింగ్ వేసి సెంటర్లో 2 ఇంచెస్కి ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసి చెస్ట్ వైపున 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ బ్లర్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కింద వైపున కూడా 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. కోటుకి మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. కింది వైపున 2 ఇంచులు వేసుకుంటేనే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. మనం బ్రష్ పాయింట్ ఎండ్ అయ్యేసరికి 2 ఇంచులు మాత్రం ఉంటే బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటున్న ఈ మొత్తాన్ని ఇలా స్కేల్ యూజ్ చేసి మొత్తాన్ని కలుపుకొని కట్ చేసేసుకోవడమే. ఈ లోపల ఉన్న పార్ట్ని పడేయడమే. చుట్టూ ఉన్న కోట్ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్ కూడా మార్కింగ్ వేసాను. ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి, ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నానో అది మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఒక వేస్ట్ పేపర్ని తీసుకొని ఇలా అతుక్కుంటే మొత్తం బయట ఓవర్ కోట్ ఏదైతే ఉందో ఆ కోట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోతుంది. నా వీడియోలు చూసి కాపీ కొట్టి సేమ్ వీడియోలు పెడుతుంటే వాళ్ళకి యూజ్ వస్తున్నాయి. ఏంటో నా బాధ ఎవరికి చెప్పుకోను. మీరేమో నా వీడియోలకు లైక్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. పింక్ పైన గోల్డ్ షైన్ వస్తుంది కాబట్టి దానికి లోపల ఏదైతే కోటుకి పైపింగ్ వేసుకుంటామో అక్కడ పావించి ఎక్స్ట్రా వదిలేసి చంక వైపున అలాగే చుట్టూ కూడా అవసరం లేదు, ఇంకా ఎక్స్ట్రా తీసుకోవక్కర్లేదు. సేమ్ ఎక్కడికైతే మార్కింగ్ ఉందో మొత్తం తీసుకోవాలి. లోపల వైపు మాత్రమే పావించు మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి పావించి లోపల వేసి మిగిలిందంతా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చూడండి, బయట వైపు సేమ్ ఈక్వల్గా కట్ చేశాను. ఇక్కడ అటాచ్ పడుతుంది కోటుకి. క్లాత్ అనేది నాకు సరిపోలేదు కాబట్టి సెంటర్లో కొంచెం అటాచ్ చేసుకోవాలి ఆ పీస్ అనేది. ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకుంటున్నా. అటువైపు లోపల వైపు మాత్రం పావించు మనం పైపింగ్కి ఎంత ఖర్చు ఉంచుకుంటామో అంత ఖర్చు ఉంచుతూ కట్ చేస్తున్నా. చూడండి, ఇలా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ కూడా నేను వేరేగా రెడీ చేసి గోల్డ్ కలరు ఉంచేసాను. దాన్ని మీకు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. కట్ చేసుకున్న మొత్తాన్ని ఓపెన్ చేసుకొని సెంటర్లో అతుక్కోవాలి. ఈ సెంటర్ ఏదైతే ఉందో అది వేరేగా వచ్చింది కదా, అతికిసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు పై పీస్ ఉంది కదా,
మెయిన్ పీసు బ్లౌజు, దానికి సెంటర్లో పొట్లీ బటన్స్ వేసేసి అలాగే ప్రిన్సెస్ ఏదైతే వచ్చిందో 2 పార్ట్స్ అవి కూడా అటాచ్ చేసేసాను. వేరువేరుగా అటాచ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్ పీస్ వేరేగా, లైనింగ్ పీస్ వేరేగా అటాచ్ చేసేసాను. ప్రిన్సెస్ అనేవి అటాచ్ చేసేసి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఒక మన దగ్గర ఉన్న కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని నీట్గా ఇలా కొంత క్లాత్ పెట్టేసి ఇలా వచ్చేటట్టు కట్టేసాను దాన్ని. దానిపైన ఇది పెట్టి నీట్గా కట్ చేసుకొని ఐరన్ చేసుకుంటున్నా. ఈ పీసెస్ అనేవి నేను చూపిస్తున్న విధంగా ఇలా మడుచుకుంటూ ఐరన్ చేసామంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు చాలా నీట్గా అద్దినట్టుగా వస్తుంది బ్లౌజు. బోటిక్స్లో అయితే ఇలానే చేస్తుంటారు. ఇలానే పై పీస్ కూడా మెయిన్ పీస్, నేను ఇప్పుడు చూపిస్తున్నది లైనింగ్, మెయిన్ పీస్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసేసి దానికి కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసి మెయిన్ పీస్ వేరేగా, లైనింగ్ పీస్ వేరేగా ఇలా ఐరన్ చేసుకొని అటాచ్ చేసుకుంటే మనకి వేరువేరేగా వస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ పీసు నెక్ అయితే కట్ చేయబోతున్నా. 3 ఇంచులకి నెక్ మార్కింగ్ వేసి అలాగే 3.5 ఇంచులకి ఒక నెక్ మార్కింగ్ వేసి లోతు అనేది పూర్తిగా పైకి ఉంటుంది కాబట్టి నెక్ పై వైపున పైకి బాగా ప్యాక్ నెక్ బోట్ కాబట్టి 3 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకున్నా. కుట్టేసరికి 4 ఇంచెస్ అవుతుంది. నాకైతే సరిపోతుంది, నాది వెడల్పు షోల్డర్ కాబట్టి దీన్ని కట్ చేసుకున్నా. అలాగే బకరం పీస్ కూడా రెడీ చేసుకోవాలి. సేమ్ బకరం వేయటం వల్ల మనకి నెక్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది పైపింగ్ వేసుకున్నా సరే బకరం లోపల వేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది, థిక్గా బాగా వస్తుంది నెక్ అనేది. మ్యాక్సిమం ట్రై చేయండి. ఏదైనా చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ అయితే బకరం వేసుకోవడం బాగుంటుంది. ఇప్పుడు లైనింగ్కి పై వైపున బకరం అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఏదైతే ప్రిన్సెస్ కట్ అతుక్కున్నామో దానికి పై వైపునే ఇలా కిందిన నడుము దగ్గర ఇలా పైపింగ్ వేసుకోవాలి. లైనింగ్ ఏదైతే ఉందో ఖర్చు లోపలకు ఉన్నట్టు పెట్టి పై వైపునే లైనింగ్ని మనం అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ నడుము దగ్గర అలాగే నెక్కి కూడా పైపింగ్ని అలా అటాచ్ చేసుకొని మనం తిప్పి కుట్టుకుంటే పైపింగ్ అనేది అస్సలు కనిపించదు. పైపింగ్ అనేది తిప్పి కుట్టడం ఎలాగో అందరికీ తెలుసు, ఇన్విజిబుల్ పైపింగ్ చేయడం. సేమ్ అలానే మనం మెయిన్ లైనింగ్కి ఎలా అయితే అటాచ్ చేస్తామో మామూలు బ్లౌజ్కి ఎలా అయితే అటాచ్ చేస్తామో అలా పైపింగ్ని అటాచ్ చేసేసి ఇప్పుడు మెయిన్ పీస్ ఉంది కదా బ్లౌజ్కి పోట్లీ బటన్స్ స్టిచ్ చేసాము, దానికి ఇది రివర్స్లో పెట్టాలి. ఏదైతే లైనింగ్కి కూడా ఖర్చులు అనేవి లోపల ఉంటాయి కదా, దాన్ని తిరగేసి లైనింగ్ పీస్ని తిరగేసి వేసుకోవాలి. కొంతమంది బాగా కుట్టే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది, లేదు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. మెయిన్ పీస్ని మంచి వైపు పెట్టి అలాగే లైనింగ్ పీస్ని తిరగేసి ఏదైతే మనం పైపింగ్ అటాచ్ చేసుకున్నామో దానిపైన నెమ్మదిగా స్టిచ్ వేసుకోవాలి కొత్తవారైతే. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని అలాగే నడుము దగ్గర కూడా పైపింగ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఏదైతే పైపింగ్ మనం ముందు వేసుకున్నామో దానిపైనే స్టిచ్ రావాలి. పైపింగ్ అనేది అప్పుడు నీట్గా ఉంటుంది. మొత్తాన్ని నీట్గా కట్ చేసుకొని తిరగేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మనకి ఎక్కడ ఉగ్గులు కూడా రావు, చాలా నీట్గా ఉంటుంది. మనం కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ కంటే కూడా మెయిన్ పీసు చిన్నది ఎక్స్ట్రా ఉంచుకుంటే ఇలా ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సెంటర్లోంచి ఈ పిన్స్ అన్నీ తీసేసి ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని తిరగేయాలి. తిరగేసుకుంటే మనకి ఎక్కడా కూడా ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. చూసారా, పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. నెక్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా మనం పైపింగ్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది, ట్రై చేయండి. చాలా ఈజీ, పిన్స్ పెట్టుకొని కుట్టాము అంటే చాలా నీట్గా వస్తుంది. దీనికి కాస్త ఇప్పుడున్న రోజుల్లో బోటిక్ స్టైల్లో మనం కుట్టాము అంటే కాస్త మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము దగ్గర కూడా పైపింగ్ని తిరగేసుకున్నాం కదా, నీట్గా లాక్కుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్నాక మొత్తం సైడ్ కూడా జాయింట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో సైడ్ అంతా జాయింట్ చేసుకొని నీట్గా ఉగ్గులు అనేవి లేకుండా షోల్డర్స్ వరకు చంకలు మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసులు మొత్తాన్ని కట్ చేసేయాలి. అలాగే ఇటువైపు కూడా
మనం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసేయాలి. ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా. చూడండి, మొత్తానికి లైనింగ్ పీసు లోపల వైపు స్టిచ్ లోపలికి వెళ్ళిపోయింది. అలాగే పై వైపున ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. పై వైపున కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. పోట్లీ బటన్స్ ఇచ్చాం, కింద నడుము దగ్గర పైపింగ్, అలాగే నెక్ దగ్గర పైపింగ్. ఇప్పుడు మనం కోట్కి కట్ చేసుకున్నాం కదా, చుట్టూ పైపింగ్ వేసుకుందాం. చుట్టూ కూడా పైపింగ్ని అటాచ్ చేసేయాలి. కోట్కి లైనింగ్ అవసరం లేదండి. మీరు ఒకవేళ పల్లచెట్టి క్లాత్ అయితే అప్పుడు లైనింగ్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది పట్టు అనమాట. దీనికి లైనింగ్ అవసరం లేదు. దేనికైనా సరే లైనింగ్ అవసరం లేదు కోట్ వేసేటప్పుడు. ఇప్పుడు దీనికి చుట్టూ కూడా ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఈ పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. చూపిస్తున్న విధంగా దగ్గరగా చిన్న కట్స్ పెట్టుకోండి సిజర్తో. ఈ కట్స్ పెట్టుకున్నాక నీట్గా అటువైపు తిప్పేసి ఐరన్ చేసేసుకోండి. స్టిచ్ అవసరం లేదు. అన్నిసార్లు స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది సరిగా రాదు. కాబట్టి నీట్గా ఇలా ఐరన్ చేసేసి స్టిచ్ వేసేసుకోండి. మొత్తానికి ఒకేసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పి స్టిచ్ వేసి మళ్ళీ అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ స్టిచ్ వేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగా రాదు, డబల్ స్టిచ్ కనిపించేస్తుంది. నీట్గా ఐరన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కిందన నడుము దగ్గర ఈ పీస్ని ఇటు పెట్టి మెయిన్ పీస్ని అటు పెట్టి ఒక స్టిచ్ వేసేయండి. అప్పుడు పైపింగ్ అనేది ఇటు ఉండిపోతుంది, ఈ పీస్ అనేది అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకుంటే నడుము దగ్గర పైపింగ్ అనేది కిందకు వచ్చేసింది, కోటు పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోటుకి నీట్గా ఐరన్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి పిన్స్ అనేవి. ఈ ప్రిన్సెస్ కట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నేను చెప్పిన ఫార్ములాస్ ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో పెట్టాను. ఇది పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో. కటింగ్ వీడియో నేను వేరేగా పెట్టాను. అలాగే ప్రతి డ్రెస్కి కూడా కటింగ్ వేరేగా స్టిచ్చింగ్ వేరేగా పెడుతుంటాను. మీకు ఏమైనా కటింగ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. ఆ కటింగ్ చూడండి. ఫార్ములా ప్రకారం నేను ఈ బ్లౌజ్ వేసుకున్నా కదా, మీరు చూడండి బ్లౌజ్ ఎంత ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చింది. కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎలా వచ్చిందో లాస్ట్లో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా బోటిక్ స్టైల్లో అనేది. చాలా సింపుల్ కూడా. మనం నార్మల్గా కుట్టే టైంలోనే ఇది కూడా కుట్టేయచ్చు. అలా రాను రాను మనం ట్రై చేస్తుంటే మొత్తం మనకి ఈజీ అయిపోతుంది, ఏం తడబడక్కర్లేదు. నేను చెప్పిన ఫార్ములాను ట్రై చేసి ఇలా స్టిచ్చింగ్ నేర్చుకోండి, చాలా ఈజీ అవుతుంది. మనకి మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది, మనం కూడా కొంచెం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది అనేది ఫిట్టింగ్ కూడా చూసారు కదా స్టార్టింగ్ వీడియోలో, అది కూడా నాకు కామెంట్ చేయండి వీలైతే. ఇప్పుడు చూడండి పిన్స్ అన్నీ తీసేసాను, ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ కటింగ్ చేసేసాను, ఐరన్ చేస్తున్నా. బ్యాక్ కూడా సేమ్ నేను బకరం పీస్ని కట్ చేసుకుని నెక్కకి వేసుకున్నా. మనం పట్టు వాటికి కానీ కాస్ట్లీ పీసెస్ కానీ ఇలా బకరం వేసుకొని స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా బాగుంటుంది. మెయిన్ పీస్ కింది వైపును పెట్టి ఈ పీస్ని తిరగేసి పెట్టాను, పైపింగ్ కూడా వేసేసాను. బకరం పీస్ అనేది ఇటువైపు ఉండేటట్టు మొత్తం పిన్స్ కూడా పెట్టేసి దీన్ని కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేసేసి తిప్పేయాలి. తిప్పి కుట్టుకున్నాము అంటే చూడండి ఇలా వచ్చింది, నీట్ ఫినిషింగ్. మొత్తం ఉక్సులు తాళ్ళు ఎలాగైతే పట్టి వేస్తామో అవి కూడా వేసేసాను. అవి నేను చూపించడం లేదు, వీడియో మరీ లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు ఎవరు చూడటం లేదు కూడా, అందుకని నేను అవి చూపించలేదు. కావాలి అంటే కామెంట్ చేయండి, నేను అవి ఎలా వేయాలి నీట్గా అనేది మీకు చెప్తాను. ఇప్పుడు షోల్డర్స్ రెండింటిని అటాచ్ చేస్తున్నా. షోల్డర్ ఫినిషింగ్ అనేది బోటిక్ స్టైల్లో ఎలా చేస్తారో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఎలా చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి రెండింటిని అతుక్కున్నా కదా, ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసి ఒక 1 ఇంచ్ వెడల్పాటి లైనింగ్ పీస్ని తీసుకోండి. చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసి ఇటువైపు కొంచెం ఉంటుండగా కట్ చేసేయండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మడుస్తూ స్టిచ్ వేసుకోండి. నీట్గా ఒక ఫోల్డింగ్ వేసి ఇలా మడుస్తూ ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పటికీ అది షోల్డర్ దగ్గర ఆ స్టిచ్ అనేది ఊడదు, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ స్టిచ్ వేసుకుంటాం కదా, ఇప్పుడు దాన్ని తిప్పుకొని అటువైపు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో వీపు వైపు అటువైపు దీన్ని మడిచి స్టిచ్ వేసుకుంటే చూడండి ఇలా ఫినిషింగ్ వస్తుంది నీట్గా. ఇప్పుడు స్టిచ్ వేసి చూపిస్తాను చూడండి. అటువైపు వేసేసాను, ఇటువైపు వేసి చూపిస్తున్నా. షోల్డర్ అనేది అటువైపు వెళ్ళాలి, వెనక వైపునకు ఉంచి జాయింట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే షోల్డర్ దగ్గర జాయింట్ అనేది అటువైపు ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసి పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ని అటాచ్ చేసేసాను, దాన్ని కూడా స్టిచ్ చేసేస్తున్నా. హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించలేదు,
ఇప్పుడు 1.5 ఇంచ్ నేను ఖర్చు ఉంచుకున్నా కదా, దానిపైన స్టిచ్ వేసుకుంటున్నా. కొంచెం అటువైపుకే వేస్తున్నా స్టిచ్ అనేది. మనం వేసుకుని చూశాక అప్పుడు మళ్ళీ ఫిట్టింగ్ కావాలి అంటే చూసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. డబల్ స్టిచ్ వేసేసాను. వేసుకున్నాక చూశాను పర్ఫెక్ట్గా సరిపోయింది. అస్సలు ఒక స్టిచ్ కూడా అవసరం లేకుండా. ఎందుకు అంటే కటింగ్ అంతా కూడా ఫార్ములా యూజ్ చేసి కుట్టాను కాబట్టి. ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా టైలర్స్ ఉంటే షేర్ చేయండి వాళ్ళకి.